కళ స్వాతి గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 16 ఏళ్ల కిందే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈమె 18 ఏళ్ల కిందే యాంకర్గా ప్రస్థానం మొదలుపెట్టింది. అప్పట్లో ఆమె చేసిన కలర్స్ ప్రోగ్రాం ఏకంగా ఆమె ఇంటి పేరు అయిపోయింది. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండకుండానే స్టార్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా రాణించింది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. స్వాతి రెడ్డి పూర్వపు సోవియట్ యూనియన్లోని రష్యన్ ఫర్ ఈస్ట్ యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్న వ్లాడివోస్టాక్లో ఏప్రిల్ 19, 1987న జన్మించారు. మధ్యలో కొన్ని మంచి సినిమాలు కూడా పడ్డాయి ఈ కలర్స్ బ్యూటీకి. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లోనే మెరిసిన స్వాతి నాని హీరోగా పరిచయమైన అష్టాచమ్మ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది కళ స్వాతి. తెలుగులో స్టార్ కాలేకపోయినా కూడా తమిళనాట మాత్రం స్వాతి ఇమేజ్ బాగానే పెరిగింది. అక్కడ వరుస సినిమాలు చేయడమే కాదు, కొన్నేళ్లు వరుస విజయాలు కూడా అందుకుంది. నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా, కార్తికేయ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న స్వాతి వయస్సు 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంది. 2018లో మలయాళ కుర్రాడు వికాస్ వసును పెళ్లి చేసుకున్న స్వాతి ఆ తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది. అప్పటి వరకు ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేసిన ఈ అమ్మడు ఇన్నాళ్లకు మళ్ళీ సినిమాలకు సై అనేసింది. రీ ఎంట్రీ ఇచ్చింది. పంచతంత్రం లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది కలర్స్ బ్యూటీ. కొత్త దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, సముద్రకని లాంటి స్టార్ యాక్టర్స్ కూడా నటించారు. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించని సమయంలో కలర్స్ స్వాతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం ద్వారా సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. సినిమాల్లో మొదట స్వాతి బాలనటిగా కనిపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్ గాను సినిమాల్లో నటించారు. స్వాతి నటించిన అష్టాచమ్మ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు అమ్మాయి కావటంతో టాలీవుడ్లో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే స్వాతికి వచ్చిన ప్రతి ఆఫర్ని సద్వినియోగం చేసుకున్నారు. తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా తమిళ్, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది. 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మధ్యలో గ్యాప్ తీసుకున్న రెగ్యులర్గా వార్తల్లో ఉంటున్నారు. 2018లో వికాస్ను వివాహం చేసుకున్న స్వాతి కొన్నాళ్ళకే ఆయన నుంచి విడిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టిపారేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు వికాస్తో ఉన్న ఫోటోలు అన్నిటినీ డిలీట్ చేసింది. ఆ సమయంలోనే ఇద్దరు విడిపోయారు అంటూ బలంగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ స్వాతి తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకున్నట్లు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించింది. తమ ఫోటోలు అన్నీ భద్రంగా దాచుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాంతో అప్పుడు స్వాతి వికాస్ల విడాకుల వార్తలకు తెరపడింది. తాజాగా మరోసారి వీరి విడాకుల గురించి ప్రచారం మొదలైంది. ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది. దాంతో ఇద్దరి విడాకులకు ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు డిలీట్ చేసిన సమయంలో కవర్ చేసిన స్వాతి ఇప్పుడు అన్ఫాలో విషయంపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. సాధారణంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే బాహాటంగా ప్రకటిస్తారు.
కానీ స్వాతి మాత్రం తమ విడాకుల విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. వికాస్తో ఆమెకి విభేదాలు ఉన్నాయేమో కానీ విడాకులు తీసుకొని ఉండదని కొందరు అంటున్నారు. విడాకులు తీసుకోని కారణంగానే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించలేదు. ఫోటోలు డిలీట్ చేయటం, అన్ఫాలో చేయటం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య సఖ్యత లేదనే వాదనలకు బలం చేకూరింది. కలస్వాతి ఈ పేరుకు పరిచయమక్కర్లేదు. బుల్లితెరపై అల్లరి పిల్లగా తన ముద్దు ముద్దు మాటలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి మంచి సినిమాలతో అలరించింది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వాతి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మలయాళ చిత్రాల్లో మంచి విజయాలు అందుకుంటున్నా తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె తెలుగు భారీ పాన్ ఇండియా సినిమాలో నటించబోతుందనే వార్త ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది. యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం స్వయంభూ. చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ వార్ డ్రామాలో ఓ యోధుడిగా కనిపించనున్నాడు నిఖిల్. ఇక ఇప్పటికే భారీ సెట్లు నిర్మించి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు షూట్ చేశారు. ఇక నిఖిల్ సరసన నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన ఓ మహిళా పాత్ర కూడా ఉందట. అయితే ఆ పాత్రకు మొదట కొత్త నటిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ చివరికి స్వాతిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో స్వాతి పాత్ర ఓ ప్రత్యేకమైన ఎమోషనల్ ఎలిమెంట్ను అందించబోతుందని టాక్. ఇక భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో విడుదల కానుంది. కలస్వాతి తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ భామ గతంలో తన భర్తతో విడాకుల అంశంలో తెగ వైరల్గా మారారు. అయితే తెలుగులో అష్టాచమ్మ మూవీతో ఈ అమ్మడు ఒక రేంజ్లో పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో తప్ప తమిళం, మలయాళంలో మాత్రం ఈ కలస్వాతికి భారీగానే సినిమా ఆఫర్లు వచ్చాయి. గతంలో తన భర్త వికాస్ ఫోటోలు డిలీట్ చేయటం, అదేవిధంగా ఇన్స్టాలో తన భర్తను అన్ఫాలో కావటం వంటి కాంట్రవర్సీలతో ఆమె వార్తల్లో నిలిచారు. నటి కలస్వాతి ప్రస్తుతం ఒక భారీ పాన్ ఇండియా మూవీ స్వయంభూలో నటించబోతున్నారు. దీనిలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో కలస్వాతికి కీలక రోల్ దక్కింది. ప్రస్తుతం వస్తున్న సినిమాలు అన్నీ కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాయి. ఈ స్వయంభూ సినిమా చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిస్తున్నారు. దీనిలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. గతంలో నిఖిల్ స్వాతి కాంబోలో కార్తికేయ, స్వామిరారా, తస్కరన్ వంటి పలు సినిమాలు చేశారు. వీరిద్దరిని కూడా లక్కీ జోడీగా చెప్తుంటారు. ఈ మూవీలో కలస్వాతికి కీలక రోల్ రావటం వెనుక నిఖిల్ కీలక పాత్ర పోషించాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మాత్రం కలస్వాతి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందని సమాచారం. ఇక స్వయంభూతో కలస్వాతి మరోసారి వెండితెర మీద తలుక్కుమన్నున్నారు. దీంతో తనకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉంటాయని కూడా నటి భావిస్తుందట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ సరసన నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.